హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ భార్గవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో తాటి బూరెలు చేస్తున్నానండి. దానికోసం నేను ఒక గ్లాసు తాటి పల్పు తీసుకున్నాను, తాటి గుజ్జు, కొద్దిగా బెల్లము, 2 స్పూన్లు కొబ్బరి, యాలక పొడి, చాలా కొద్దిగా అండి, తాటి ఫ్లేవర్ తగ్గిపోతుందేమో అని నేను కొద్దిగా తీసుకున్నాను యాలక పొడి, మీ ఇష్టము. తర్వాత బియ్యం పిండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా బౌల్లోకి తాటి గుజ్జు తీసుకుంటున్నాను. దీంట్లో ఉన్న స్వీటుని బట్టి పావు గ్లాస్ నుంచి అర గ్లాస్ వరకు బెల్లం అండి. ఇది కొంచెం స్వీట్గానే ఉంది, అందుకని నేను ఒక పావు గ్లాస్ మటుకు తీసుకున్నాను బెల్లము. దీంట్లో బాగా కరగబెట్టుకోవాలి, ఇది ఎక్కడ గడ్డలు లేకుండా కరగబెట్టుకోవాలి. బెల్లం బాగా కరిగింది. ఇప్పుడు దీంట్లోకి ఈ యాలకుల పొడి వేసేస్తున్నాను. ఈ కాయలు వేయట్లేదులేండి, ఓన్లీ పౌడర్ వేస్తున్నాను. ఒక చిన్న స్పూన్ నెయ్యి వేసానండి, గొల్లగా వస్తాయి అని చెప్పని వేసాను. వేసినా వేయొచ్చు, వేయకపోయినా పర్వాలేదు. ఇది కూడా బాగా కలిపేసుకున్నాను. ఇది కూడా కలిసిన తర్వాత కొబ్బరి వేసేస్తున్నాను. ఎండు కొబ్బరి ఉన్నా వేసుకోవచ్చు అండి, పచ్చి కొబ్బరి లేదు అనుకుంటే ఈ టైంకి వెండి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో బియ్యం పిండి అండి, కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకోవాలి. ఒకేసారి వేసేస్తే మళ్ళీ సరిపోలేదనుకోండి ఇబ్బంది కదా, అందుకని కొద్ది కొద్దిగా వేసుకుంటా మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలో చూసుకుంటా పోసుకోవాలి. చేతితో కలుపుతానండి. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోద్ది, బూరెలు చేసుకోవడానికి బాగుంటుంది. దీన్ని ఒక 10 నిమిషాలు నాననిద్దాము. ఈ లోపుగా మనం స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి, ఇవి బూరెలు చేసుకున్నాము, వేస్తున్నాము. ఇవి ఆయిల్ ఫస్ట్ టైం చాలా ఎక్కువగా కాగక్కర్లేదండి, కొంచెం తక్కువ వేడి మీదే వేసుకోవాలి. ఎందుకంటే నూనె చాలా ఎక్కువ వేడిగా ఉంటే గబగబా మాడిపోతాయి. ఇవి వేసుకోవాలి. ఇవిగోండి, మన బూరెలు చక్కగా పొంగుతూ వేగుతున్నాయండి. వీటిని జాగ్రత్తగా 2 వైపులకి తిప్పుకుంటూ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మంచి బ్రౌన్ కలర్ వచ్చినాయండి, వేగినవి తీసేస్తున్నాను ఆయిల్లో నుంచి. ఇలాగే వేసేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా వేయించుకోవాలండి 2 పక్కల. ఇంతేనండి మన టేస్టీ తాటి బూరెలు. ఇవి చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసి పెట్టేదండి, చాలా టేస్ట్గా ఉండేవి. అప్పుడు చెట్ల దగ్గరికి వెళ్ళి కాయలు తెచ్చుకుని ఇలా చేపించుకునే వాళ్ళం. ఇప్పుడు ఎక్కడండి, కొనుక్కోవాల్సి వస్తుంది. ఇది కొనుక్కొచ్చి పలుపు తీసాను నేను. ఈ కాయ మార్కెట్లో బాగానే దొరుకుతున్నాయండి తాటిపళ్ళు కూడా. మీరు కూడా తెచ్చుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.